కథా స్రవంతి. దొంగలు పడ్డారు. వాట్సాప్ కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణా సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు. 6 వారాల నగలు, 3 లక్షల నగదు, 5 పుస్తకాలు పోయాయి. పుస్తకాలదేముందయ్యా, నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకుంటాను. కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు. పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. నెలలు గడుస్తున్నా జాడలేదు. ఇక వడిసిన సుమతి అనుకున్నాడు కవి. 5 నెలల తర్వాత ఇంటికి ఓ పార్సిల్ వచ్చింది. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో. కవిగారి భార్య పిల్లలు వాటిని కళ్ళకద్దుకుని ఆనందించారు. పుస్తకాలు పోతే పోయినాయి, సొమ్ము దొరికింది, అంతే చాలు అన్నారు భార్య పిల్లలు. ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి. పోదురు బడాయి, 10 ఏళ్లు కష్టపడి 5 పుస్తకాలు రాశానే, అవి నా పంచప్రాణాలు. పంపించినవాడు పుస్తకాలు పంపించి నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాణ్ణి. కష్టపడితే సొమ్ము సంపాదించగలను, మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే, అవి సరస్వతీదేవి అమ్మవారు. ఏడవడం మొదలుపెట్టాడు కవిగారు. ఆహా, నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు లక్ష్మీదేవి. ఆ దొంగ ఎవడో పిచ్చోడు ఆనందపడింది ఇల్లాలు. ఇంతలో ఆ పార్సిల్లో ఓ కవర్ కనిపించింది. దాన్ని చించి అందులోని చీటీ ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ. కవిగారికి నమస్కారములు. బీరువా తాళాలు పగలగొట్టి చూశా. నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్ళా. బీరువాలో ఎందుకు దాచారు? వీటిలో నిధి రహస్యాలు ఏవైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా చదివా. నగలు నగదు కన్నా గొప్ప నిధి దొరికింది. అది జ్ఞాననిధి. తప్పు చేశానని తెలుసుకున్నా. ఈలోగా నా భార్య 25,000 ఖర్చు చేసింది. చెమటోడ్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తా. డబ్బుతో పాటు పుస్తకాలు కూడా పంపిస్తాను. అయితే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నా దగ్గర ఉంచుకుంటా. వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో చదివిస్తా. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించుండేవాడిని కాదు. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా. పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఇట్లు దొంగతనాలు మానిన దొంగ. ఇప్పుడు కవి ముఖంలో ఆనందం, ఆయన భార్య ముఖంలో ఆలోచన. లక్ష్మీదేవి గొప్పదా, సరస్వతీదేవి గొప్పదా అని. మీరింతవరకు దొంగలు పడ్డారు కథ విన్నారు. వాట్సాప్ సేకరణ వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.